శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం బియాదు. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో అసలు కన్యారాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? 2024 కన్యారాశి. కన్యారాశిలో మనకు కేతు యొక్క ప్రభావం కనిపిస్తానండి. అంటే కేతు ఆ సంవత్సరం అంతా అక్కడ కన్యారాశిలో ఉంటాడు. అలాగే మనకు ఆరంభంలో చూస్తే బుధుడు ప్లస్ శుక్రుడు తృతీయ స్థానంలో కనిపిస్తున్నాడు. చతుర్థంలో మనకు రవి ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే కన్యారాశికి 6వ ఇంట్లో శనీశ్వరుడు, సప్తంలో రాహు ఉన్నాడు, అష్టంలో బృహస్పతి కనిపిస్తున్నాడండి. అయితే ఫస్ట్ హాఫ్ అంటే మనం మే 1 వరకు చూసుకుంటే, అంటే బృహస్పతి అంటే గురుడు అనేవాడు మే 1 వరకు మేషంలో ఉంటాడు, తర్వాత వృషభంలోకి వెళ్తాడు. మే 1 వరకు మాత్రం ఈ కన్యారాశి వారికి కొంచెం క్రిటికల్గా కనిపిస్తుంది. ఆ తర్వాత గురుడు ఎప్పుడైతే మేషంలో నుండి వృషభంకి వెళ్తాడో అక్కడ నుండి కన్యారాశిని చూస్తాడు. చూడడం వల్ల అక్కడ నుండి వాళ్ళకి మంచి వేవ్స్ అనేది బాగుండడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి, లగ్నంలో కేతు. ఈ లగ్నంలో కేతు ఉండడం వల్ల కన్యారాశి వారికి, ఆ రాశి వారికి ఏంటంటే ఈ వేవరింగ్ మైండ్ అనమాట. అప్పుడే కేతు వచ్చాడు, నవంబర్లో వచ్చాడు, డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు అప్పుడే జనవరి మొదలెట్టాడు. ఈ సంవత్సరం అంతా ఉంటాడు, 1.5 year ఉంటాడు మొత్తం. సో ఈ 1.5 year వాడు వేవరింగ్ మైండ్ అనమాట. వేవరింగ్ అంటే చంచల మనస్తత్వం అంటాం మనం. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి 4 రకాలుగా ఆలోచిస్తాడు. చేసి ఏం చేయాలో కన్ఫ్యూజన్లో పెట్టుకుంటాడు. అప్పటికప్పుడు ఏం తోస్తే అది చేసేస్తుంటాడు. సో దీనివల్ల ఏంటంటే ఒకసారి మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఒకసారి ఫైనాన్షియల్లీ ఒక సమస్యలో వచ్చి పడే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే నిర్ణయానికి బలం ఉండదు. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం, కాన్ఫిడెంట్గా నిర్ణయం తీసుకోలేకపోతాడు. సో ఇది చేస్తే మంచిగా చెడ, మంచి అవ్వచ్చేమో, చెడు అవ్వచ్చేమో, అందుకు 10 రకాలుగా ఆలోచిస్తాడు. చేసి ఫైనల్గా అదేదో ఎత్తి కాలు తీసిన ఎక్కడ వేసినట్టుగా ఏదో రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ కన్యారాశి వాడు ఈ లగ్నంలో కేతు అధిష్టానం దేవుడు గణపతి కాబట్టి డెఫినెట్గా గణపతి మంత్రాన్ని చదువుకోవాలన్నమాట. చదువుకున్నప్పుడు ఏంటంటే ఈ వేవరింగ్ మైండ్ అనేది కొంత తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి ప్రాపర్గా. మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన నిర్ణయం ఏంటి, ఆ కన్ఫ్యూజన్లో ఆ కేతు అలా చేస్తుంటాడు. అలాగే 3వ ఇంట్లో బుధుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు. అన్నదమ్ములు, అక్కచెల్లెల దగ్గర నుండి స్టార్టింగ్ మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళ సలహాలు బాగుంటాయి, వాళ్ళతో కలిసి చేసే పనులు బాగుంటాయి, ఇవన్నీ కొంత పాజిటివ్గా ఉంటుంది. కానీ చతుర్థంలో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మనకు కనబడేది ఏంటంటే ఈ కుజుడు ప్లస్ రవి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి చతుర్థం అంటే తల్లి యొక్క స్థానం అంటాం. చతుర్థం అంటే ఇల్లు, వాకిలి, వాహనం అడుగు చెందుతాం. సో ఫస్ట్ జనవరి అంతా మాత్రం కొంతవరకు అమ్మగారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించాలి. అలాగే వాళ్ళు ఆపరేషన్స్ ఏమైనా అవుతాయేమో, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయో చూసుకోవాలి. అలాగే వాహనం మీద నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు ఇంటి వ్యవహారాలు, మనకు ఏమైనా రిజిస్ట్రేషన్స్ పెట్టుకున్నా, లేదంటే మనకు వంశపారపర్యంగా వస్తున్న ఆస్తిని బైఫ్రికేషన్ చేసుకోవాలన్నా అలాంటి చోట్ల కొంతవరకు మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్త పడాలి. ఏదైనా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసుకోవడం ఉంది చాలా మంచిది వీళ్ళకి. ఇక్కడ 4th house అలా ఉండబట్టి మేడం. ఇదంతా మనం ఫస్ట్ 2 months గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఇలా ఉంటుండగా మనకి ఏంటవుతుందంటే 6వ ఇంట్లో శనీశ్వరుడు, 7వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఈ 6వ ఇంట్లో శని ఏం చేస్తాడంటే హెల్త్ ఇష్యూస్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే పాదం పైన, మోకాల కిందన దాని మీద కొంచెం అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో అక్కడ ఏదో న్యూరో ప్రాబ్లం రావడం కానీ, అక్కడ ఏదో బోన్ పెయిన్స్ రావడం కానీ, దీని మూలాన అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఇవన్నీ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే. అలాగే సప్తంలో రాహు, అష్టంలో గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు అన్నవాడు ఏంటంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్, థైరాయిడ్ తీసుకొస్తాడు. అంటే యుక్త వయసు వాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి అయితేను. ఈ గురువు యొక్క అష్టంలో ఉండడం అనేది అక్కడ గురువు అనేది మంచి సీన్ కాదు అక్కడ ఉండడం. సో అక్కడ ఇంకొక 4 months ఉంటాడు వాడు, మే 1 వరకు ఉంటాడు. సో ఈ మే 1 వరకు అష్టంలో గురుడు బాగలేదు, సప్తంలో రాహు బాగలేదు, 6వ ఇంట్లో మనకు శనీశ్వరుడి ప్రభావం కొంచెం తక్కువగా ఉంది. చతుర్థంలో ఉన్న ఈ 2 గ్రహాలు సరిగ్గా పనిచేయవు. సో ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా మే 1 వరకు ఏం పని చేయాలన్నా, కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయాలన్నా, కొత్త యాక్టివిటీస్ చేయాలన్నా, అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా, కాంట్రాక్ట్స్ పెట్టుకోవాలన్నా, బిజినెస్ పార్ట్నర్షిప్ చేయాలన్నా, ఇలాంటి వాటి అన్నిటికీ ఏంటంటే కొంత రిలాక్సేషన్ ఫస్ట్ హాఫ్లో వదిలేసి సెకండ్ హాఫ్లో తీసుకెళ్తే చాలా బాగుంటుంది. మే 1 నుండి అది మంచి పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. గురుబలం ఉంటుంది కాబట్టి ఇట్ గివ్స్ ఎ మోర్ ఎనర్జెటిక్ మాట అది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే ఈ వేవరింగ్ మైండ్ ఉన్న కేతు, సప్తంలో రాహు, ఇవి 2 ఎప్పుడు ఎలా ఉంటాయంటే స్పెషల్ 7th ఆస్పెక్ట్లో దృష్టిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య జరుగుతున్న అన్యోన్యత గురించి చెప్తుందన్నమాట. సో వీళ్ళు ఇంకొకటి ఏంటంటే లగ్న కేతు, సప్తమ రాహు ఉన్నప్పుడు అంటే ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు, వివాహం చేసుకోవాలనుకుంటారు, గాంధర్వ వివాహం ఎవరో ఇష్టపడతారు,
ఇలా వాళ్ళందరూ అనుకుని మే 1 తర్వాత దాన్ని సీరియస్గా ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నామని కాదు, అక్కడ గురుబలం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అదొక సక్సెస్ఫుల్ మీటింగ్ అనే అవకాశం అనమాట. చూడండి కొన్నిసారి ఇంట్లో చెప్తే ఇబ్బంది పడుతుంటారు, జరగకుండా ఉంటాయి, వివాహాలు జరగకుండా ఇబ్బంది పెడుతుంది. అలాంటివన్నీ మే 1 తర్వాత వీళ్ళుగాని అనుకుంటే సక్సెస్ అవడానికి అవకాశం బాగానే కనిపిస్తుంది అనమాట. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి అసలు ఇయర్లో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? రియల్ ఎస్టేట్ బిజినెస్ వీళ్ళు బాగానే వెళ్తున్నాయండి, ప్రాబ్లం లేదు. అలాగే కోర్టు సమస్య నుండి కూడా వీళ్ళు కొంతవరకు ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ మార్చి వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. మార్చి నుండి బాగానే ఉంటుంది. ఇవి రెండు ఆస్పెక్ట్స్లో బాగానే ఉంటుంది, మన వరే అవ్వట్లేదు. ఇక ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, తర్వాత బేకరీస్, మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించిన వ్యాపారాలు, ఆర్గానిక్ ఇండస్ట్రీ, అలాగే మనకు పెస్టిసైడ్స్ అనుకోండి, కెమికల్స్ అనుకోండి, దానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా వెళ్తున్నాండి ఈ సంవత్సరం. ఏదైనా మనకు సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది లైఫ్ అన్నట్టుగా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ మనకు ఈ కన్యా రాశి వాళ్ళకి ట్రెమెండస్ ప్రాస్పెక్టివ్గా కనబడుతుంది అనమాట. ఫస్ట్ 5 months కంటే సెకండ్ 8 months చాలాగా 7 months బాగుంటుంది అన్నమాట వాళ్ళకి. ఈ ఫస్ట్ 5 మాత్రం న్యూట్రల్గా వెళ్తుంది అనమాట. అంచేత వీళ్ళకి ఏంటంటే ఓన్లీ 6,000 7,000 అనేది కొంచెం టిపికల్గా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది అనమాట. 6,000 మనకు ఆరోగ్యం గురించి చెప్తుంది. కుజుడు శని అక్కడ మళ్ళీ కలుస్తారు, అప్పుడు కొంచెం ఆరోగ్యంలో కొంచెం ఎఫెక్ట్ ఇస్తాడు. దిగువ భాగంలో బాగా చూపిస్తున్నాడు. అంటే 90% మోకాళ్ళ కింద భాగంలోనే అటాక్ చేస్తుంది. అది మోకాళ్ళ కింద భాగం అంటే మనకి పెద్దవాళ్ళైతే న్యూరో సిస్టమ్ ఎఫెక్ట్ చేయడం, ఇంకొంచెం చిన్నపిల్లలు అయితే బళ్ళ మీద వెళ్తున్నప్పుడు ఎముకకి సంబంధించిన యాక్సిడెంట్ దెబ్బలు తగలడం, ఇలాంటి చిన్న చిన్న ఏవో చూపిస్తుంది. సో దానివల్ల క్యూర్ అనేది మనకు మే 1 నుండి మళ్ళీ రెక్టిఫికేషన్ కూడా కనిపిస్తుంది చెప్పచ్చు. అంటే ఈ రాశి వారికి ఏమైనా పరిహారం అంటూ ఉందండి ఈ ఇయర్లో చేసుకోవడానికి? పరిహారం అని అనేసరికి అంటే మళ్ళీ వీళ్ళకి అంటే విష్ణు వంశానికి సంబంధించిన మంత్ర సాధన చేయవలసి వస్తుంది అనమాట. నారాయణ అష్టాక్షి మహామంత్రం కానీ, అలాగే మనకు నరసింహస్వామిని పూజించడం కానీ, లక్ష్మీ నరసింహస్వామిని కానీ, ఉగ్ర నరసింహస్వామిని కానీ, లేకపోతే నరసింహస్వామిని కానీ, అంటే ఆ రూపాలు ఉంటాయి కదా, ఏదో ఒక రూపాన్ని దాని ఉపదేశ మంత్రం ఉంటే మంత్రం చేయడం కానీ, స్వామివారికి అభిషేకం చేయడం కానీ, ఇట్లా ఇవన్నీ చేసుకోవడం, ఇవంతా మొదటి హాఫ్ ఖచ్చితంగా కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం చేసుకోవాలండి. చేసుకుంటే సెకండ్ హాఫ్ అనేది గురుబలం ఆటోమేటిక్గా వస్తుంది. మే 1 నుండి వస్తే ఇంకా అక్కడ నుండి రిలాక్సేషన్ బాగుంటుంది చెప్పచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభం బియాదు.